అమ్మవారి గుళ్ళో నేను వీణ చేయించానండి, బంగారపు వీణ. బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో ముందు చెప్పు, అది చెప్పడం నొక్కేహాడు. అక్కడ ముందు బంగారం అమ్మేసి ఏమైనా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉంటే వాళ్ళకి తిండి పెట్టి, వాళ్ళకి బట్టలు కుట్టించి, వాళ్ళకి దుప్పట్లు ఉండేలా కనీసం కిటికీలకు తలుపులు పెట్టించి చచ్చిపోతున్నారు పిల్లలు అక్కడ. మన ఇంట్లో మన పిల్లలంతా రగ్గులు కప్పుకున్నారు, వాళ్ళకి ఏం లేవండి. ఎందుకంటే పాపం బలహీన కులాలు కదా, వాళ్ళు మనకు కనపడరండి. పోనే వాడు పుట్టుకే అంత ఏదో మాట్లాడతాం మనం అక్కడ. మరి వాళ్ళ గత్యంతరం లేకే కదా అక్కడ చేర్పించింది. ఇంతమంది జమీందారులు ఉన్నాం, సరస్వతీదేవికి వీణ చేయిస్తాం, 100 చీరలు కొంటాం. ఆ సంక్షేమ హాస్టల్ వాళ్ళకి ఏం చేయలేరండి. ఒక్కొక్కరు ఒక్కొక్క గురుకులాన్ని దత్తత చేసుకుంటే ప్రభుత్వం పెట్టాల్సిన పనే లేదమ్మా. కేవలం జమీందారులు దాతల వల్లే అవన్నీ పోషణ అవుతాయి ఖచ్చితంగా. నా మాట మీద గౌరవం ఉంటే ఆ పని చేయండి. ఒక్కొక్కరు ఒక హాస్టల్ని దత్తత తీసుకోండి. మీరు మీ పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తులో 10వ వంతు కూడా కాదమ్మా ఖర్చుది. మన పిల్లలకి 100 కోట్లు ఇస్తాం, వాడు మనల్ని చూడడం లేదు. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఇవ్వకుండా ఉంటే చూసేవాడు. అదేదో వీళ్ళకిస్తే ఏమీ సంబంధం లేని వాళ్ళకి మనకు ఆ జమీందారు గారు ఎంత ఇచ్చాడు అని ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఉండరా?